ఇలా మా సునీతమ్మ ఇంటి మీద పోయి దాడి చేయడం ఏందండి? ఇంట్లో పడుకున్న వాళ్ళ మీద పటాకులు పేల్చి తలుపులు తీయించి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తారు. కనీసం పోలీస్ పట్టించుకోదు. వీడియోలు ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి. ఆ దాడి చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాను. నేను మాట్లాడతా కానీ మీరు మళ్ళీ విడిచిపెట్టి అదే ఎడింగ్ పెడతామని నా బాధ. ఇప్పుడు నిన్ననే చెప్పిన ఎల్పీ మంత్రి గారు సిఎల్పి సమావేశానికి అరకపూడి గాంధీ గారు వచ్చారు. ఇకనైనా ఫిరాయింపులపై బుకాయింపులు మానండి అని నేను నిన్న ట్వీట్ చేసిన. దాని మీద శ్రీధర్ బాబు గారు ఎంతో తన యొక్క చాకచక్యాన్ని తనకుండే తెలివితేటలన్నీ ఉపయోగించి ఆయన గారు అంటారు, ఈ మీటింగ్ ఏదో ఆయన గాంధీ గారి నియోజకవర్గంలో జరిగిందట, మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి కలవడానికి వచ్చిండు అన్నాడు. నేను చెప్పిన దానికి మళ్ళీ నేను కూడా నిన్న చెప్పిన, మర్యాదపూర్వకంగా కలవడానికి ఎప్పుడు వస్తారు? అఫీషియల్ మీటింగ్కి వస్తే వస్తారు తప్ప పార్టీ మీటింగ్కు రారు అనే విషయాన్ని శ్రీధర్ బాబు గారు గ్రహించాలి. నంబర్ 1. నంబర్ 2, గాంధీ గారిది అయితే నియోజకవర్గం, మరి ప్రకాష్ గౌడ్ గారు ఎందుకు వచ్చిండ్రు? శ్రీహరి గారు ఎందుకు వచ్చిండ్రు? దానికి సమాధానం చెప్తారా? అబద్ధం ఆడితే అతికట్టని ఉండాలి. జనము చీచీ అంటున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు ఆడతారు? ఆయన మాట్లాడి నేను బీఆర్ఎస్లో ఉన్నా అని వీళ్ళందరూ మళ్ళీ మీటింగ్ పోతారు. శ్రీధర్ బాబు అంటాడు ఇది ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొట్లాట అంటాడు. ఇవాళనేమో కలవడానికి వచ్చిండు అంటాడు. ఇది నగ్నంగా బయటపడ్డది కదా. లెక్కలేని తనం కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ప్రజాస్వామ్య విలువల్ని ఖూనీ చేస్తూ నగ్నంగా బయటపడ్డారు. ఇంకా దాన్ని బుకాయించే ప్రయత్నం, ఇంకా దాన్ని ఏదో దాటవేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బట్ పీపుల్ నోస్, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వరద వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. దాదాపు 1000 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనాయి. నాగార్జున సాగర్ నిండు కుండలాగా ఉన్నది. ఇన్ని నీళ్లున్న ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే దీనికి కారణం ఎవరు? 3 మంత్రుల మధ్య సమన్వయ లోపం, నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి గారు పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి. 22 రోజులైంది కాలువకు గండిపడి. సెప్టెంబర్ 1వ తేదీన గండిపడ్డది, ఇవాళ 23వ తేదీ. సరే, ఆ 1వ తేదీ వదిలిపెట్టిన ఇవాళకి 22 రోజులు. 22 రోజులు కాలువకు పడిన గండిని పూడ్చలేని ఈ ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు గతంలో. 22 రోజుల్లో ఒక కాలువ గండి పూడ్చడం చేత కదా ఈ ప్రభుత్వానికి? ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. పాలేరు జలాశయం నుంచి పంట పొలాలకు నీళ్ళిచ్చే కాలువ ఏదైతే ఉందో అది పాలేరు జలాశయం దిగువన దాదాపు ఒక 100 మీటర్ల దిగువన మరి ఆ కాలువకు గండిపడ్డది. ఆ కాలువను పూడ్చడం చేతగాక ఈ ప్రభుత్వం రైతుల పంట పొలాలు ఎండబెడతా ఉన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన గండిపడితే ఆల్మోస్ట్ 2వ తేదీ 3వ తేదీ కల్లా వర్షాలు తగ్గిపోయినాయి. వర్షాలు లేవు. గత 22 రోజులుగా ఏదో వర్షాలు పడ్డాయి, పని సాగలేదు అనే పరిస్థితి కూడా లేదు. 22 రోజులుగా ఏం ఇబ్బంది లేదు పనిచేయడానికి.